ఇక్కడ నేను ఒక అనుబంధమైన ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను సార్. క్లుప్తంగా ఇవాల్టి జనరేషన్లో ఒక 30-45 ఉన్న విమెన్, అంత లోపల ఉన్న మహిళ, మెన్ కూడా ఎలా ఉండాలి అంటే ఇన్ ద సెన్స్ ఎలా ఉండాలో నేర్చుకునే ఇది తప్పు కాదు నా దృష్టిలో. ఎవరు చెప్పకనే కదా ఇలా చేస్తున్నాం. ఎలా ఉంటే కరెక్ట్గా ఉన్నట్టు. దెర్ ఇస్ కరెక్ట్ అండ్ రాంగ్ కదా, మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది అదే. కొంతమంది చెప్తారు సార్, ఇది నాకు ప్లీజ్ ఈ స్టేట్మెంట్ కరెక్ట్ చేయండి, ఇఫ్ ఐఎమ్ ఇన్ ది ఐస్ ఆఫ్ యూనివర్స్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్ అండ్ రైట్ అంటారు, అవునా? అబ్సల్యూట్లీ రాంగ్ రైట్ లేదు. నువ్వు ఎంచుకున్న దాన్ని బట్టి ఉంటుంది. నీ గోల్కి, నీ హెల్త్కి నీకు ఉపయోగపడింది నీకు అవసరం లేదు. అది దేని వివరణ ఇవ్వరు ఎవరు. నీకు ఎవరైనా 45-40 బ్రతకాలి అనుకుంటే ప్రతి ఏజ్కి ఒక రెస్ట్రిక్టెడ్ థింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ 35-40-45 ఉన్న ఉమెన్ కానీ మెన్ కానీ హెల్త్ బాగుందా లేదా, ఇది బాధ్యత. నా ఆరోగ్యం కోసం నేను 1 గంట తీస్తున్నానా, బాధ్యత. ఓకే, నా ఆరోగ్యం కోసం నేను మానసికంగా ప్రశాంతంగా ఉంటున్నానా, బాధ్యత. ఎవరి ప్రశాంతత వాళ్ళదే బాధ్యత. నేను బాధపడుతూ ఉండడానికి కారణం వాడు 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 నో, నీ ప్రశాంతతకి నువ్వే బాధ్యుడివి, బాధ్యురాలివి. ఎట్ ద ఏజ్ ఆఫ్ 40-45 షుడ్ నో దిస్, దట్ ఈ రోజు నుంచి బాస్ మా నాన్న వల్ల నేను ఇట్లా ఉన్నా, మా ఆయన అని అనను. మా ఆయనలో ఉన్నాడు, మా నాన్నలో ఉన్నాడు, నేను బాధపడను. అక్కడి నుంచి మొదలు పెట్టాలి. చాలా ఈజీ తెలుసా, చాలా హ్యాపీగా ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఐ సే, థింకింగ్ స్ట్రైట్. తిన్నగా ఆలోచిస్తే తెలుస్తుంది, వంకరగా ఆలోచిస్తే అర్థం కాదు. థర్డ్ వచ్చేసి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి. ఎట్ ద ఏజ్ ఆఫ్ 40-45 యూ విల్ హ్యావ్ సమ్ రెస్పాన్సిబిలిటీస్. వాటి నుంచి పారిపోలేవు, కంపల్సరీ. మనకు రాజసిక మార్గంలో నేర్పిస్తాం. డు నాట్ రన్ అవే ఫ్రమ్ రెస్పాన్సిబిలిటీస్. మేము ఇన్ని సాధనలు చేస్తున్నా నేను మళ్ళీ ఇన్షర్ట్ వేసుకుని మళ్ళీ టై కట్టుకుని నేను హాస్పిటల్కి వెళ్ళి పని చేసుకోవాల్సిందే, ఆ డబ్బు సంపాదించుకోవాల్సిందే, నా కుటుంబానికి పెట్టాల్సిందే. పారిపోలేము. బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఫోర్త్, ఎమోషన్స్ అలా పెరిగి తగ్గి ఉంటాయి. పెరిగినవి నిజము కాదు, తగ్గినవి నిజము కాదు. ఎమోషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అలా బ్రతకాలి. ఒక్కరోజైనా నాకు పిచ్చి కోపం వచ్చిందండి, వచ్చింది, కొన్ని నచ్చవు, కోపం వస్తుంది, ఫర్ ష్యూర్. కానీ నేను ఎలా పడితే అలా బిహేవ్ చేయలేను. నాకు ఏదైనా రావచ్చు, బట్ ఐ హ్యావ్ ఎ మెథడ్ టు డీల్ అనేది నేర్చుకోవాలి. ఐ హ్యావ్ ఎ మెథడ్ అని నేర్చుకోవాలి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్తున్నా, అట్ ద ఏజ్ ఆఫ్ 40-45 గెట్ ఎ స్పిరిచువల్ కనెక్షన్. ఒక స్పిరిచువాలిటీకి టక్ మనం కనెక్ట్ అవ్వాలి. దట్ విల్ బీ యువర్ గైడింగ్ ఫోర్స్. అరే ఇలా చేయకూడదు. అలా చేయగలిగితే చాలా చాలా బాగుంటుంది. నేను యంగ్స్టర్స్కి ఎవరైనా అట్లా ఉండి హూ ఆర్ 25-30 గెట్టింగ్ మ్యారీడ్ ఉంటే ప్లీజ్ ప్లాన్ దిస్. నీ ఆస్తి ఎలా ఉంటుంది, డబ్బు ఎలా ఉంటుంది ప్లాన్ చేస్తున్నట్టే నీ ఎమోషనల్ హెల్త్ ఎలా ఉంటుంది, నీ మెంటల్ హెల్త్ ఎలా ఉంటుంది, నువ్వు ఫిజికల్గా హెల్తీగా ఉండడానికి ఏం చేస్తున్నావు, నీకు ఎప్పుడైనా ఎమోషనల్లీ సర్జ్ వస్తే నువ్వు ఎలా కంట్రోల్ చేసుకుంటున్నావు, ఇవి ఇంపార్టెంట్. ఇవి చేసుకోవాలి. ఇలా చేసుకోగలిగితే అండ్ ఎప్పుడైనా ఇన్వాల్వ్ చేయగలిగితే ప్లీజ్ సూర్య నమస్కారాలు ఇన్వాల్వ్ చేయండి. ఏదో రకంగా భగవంతుడితో కనెక్ట్ అవ్వండి. సండేని మంచిగా ఒక ఫ్యామిలీ టైంగా గడపండి. సండే ఉంటే సండే, హాలిడే ఉంటే హాలిడే, ఫ్యామిలీ టైంతో గడపండి. అందరి ఫీలింగ్ అందరికీ ఈ మాట మేబీ యూజ్ అవుతుంది. నీ లోపల ఎలా అయితే ఒక టేప్ రికార్డర్ రన్ అవుతుంటుందో ప్రతి ఒక్కడి బుర్రలో అలా ఒక టేప్ రికార్డర్ రన్ అవుతుంటుంది. ఆ టేప్ రికార్డర్లో జరిగే ప్రతి సీన్కి నువ్వు వాళ్ళని ఎమోషనల్గా నొక్కేయకూడదు. ఆమె ఎందుకు అలా బిహేవ్ చేస్తుందండి, అందుకనే ఇలా ఉంటా, అది రాంగ్. ఆమె ఏ టేప్ రికార్డర్తో ఎలా బిహేవ్ చేస్తుందో, నువ్వు ఏ టేప్ రికార్డర్తో నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావో రెండు మ్యాచ్ అవ్వాల్సిన పని లేదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది జరిగితే ఐ థింక్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్.